అవినీతి జరిగిందా, ఎంత జరిగింది, ఎన్ని కోట్లు జరిగింది, ఎవరు తిన్నారన్నది అది ఇప్పట్లో తేలాంశం కాదు. మీరు అన్నట్టు నాణ్యత, ఇప్పుడు మేడిగడ్డ పియర్స్ కుంగినాయి, 3-4 పియర్స్ కుంగినాయి, అక్కడ నుంచి విచారణ స్టార్ట్ అవుతుంది. అంటే నాణ్యత నుంచి వస్తుందా, లేకుంటే ఎట్లా ఉంటుంది ఎంక్వైరీ, ఎలా దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేడిగడ్డ ఇంతకుముందు ఫోర్స్ లో ఉన్నటువంటి ప్రాజెక్టే కదా. 3 పియర్స్ కుంగిన తర్వాత 7th బ్లాక్ లో ప్రాబ్లం వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి 3 TMCల వాటర్ ని ఖాళీ చేసి పెట్టారు కదా. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటిది ఏంటది, ఎందుకు కుంగింది అనేటటువంటి ఎంక్వైరీ చేయడంతో పాటు ఆ కుంగినటువంటి పిల్లర్స్ ని రిపేర్ చేసేటటువంటి బాధ్యత ఇప్పుడు ఎల్ఎన్టీ తీసుకున్నది కదా. ఎల్ఎన్టీ తీసుకున్న కాఫర్ డ్యామ్ కట్టడానికి 58 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం దాన్ని ఆ 3 పియర్స్ ని కనుక వాళ్ళు రిపేర్ చేయడానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ నాణ్యత పైన ఇప్పుడు ఒక అనుమానాలు రేకెత్తుతున్నటువంటి క్రమం. ఎందుకంటే ఒక్క మేడిగడ్డలోనే సమస్య రాలేదు కదా. ప్రధానమైనటువంటి 3 బ్యారేజీలలో మేడిగడ్డలో పియర్స్ కుంగిన సమస్య వచ్చింది, అన్నారంలో బుంగలు పడినటువంటి సమస్య వచ్చింది, సుందిళ్లలో ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని మేము ఎంక్వైరీ చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు. బట్ ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏంటంటే హోల్ ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ మీదనే అనుమానాలు వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ ప్రాజెక్ట్ ఇందాక దేవి అన్న ఒక మాట చెప్పారు, దీంట్లో 56 పనుల్లో కంప్లీట్ గా పూర్తయిన 12, 29 పూర్తి అవడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా చాలా అంశాలు పూర్తి చేయాల్సినటువంటి అంశం ఉంది దేవన్న. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ అన్ బిగ్ ప్రాజెక్ట్, అన్ని పూర్తి కాలేదు. కేసీఆర్ గారు క్రెడిట్ కోసము 3 సంవత్సరాల్లో దాన్ని మేఘాల మీద మీరు చూడండి. వెంకట్ గారు నేను ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను. పోలవరము కాళేశ్వరం మీరు కంపారిజన్ చేయండి. పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోతే మళ్ళా కొత్తగా కాపర్ డ్యామ్ కట్టి వాటర్ ని ఖాళీ చేసి డయాఫ్రమ్ వాళ్ళని కట్టడానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం అవుతున్నా లేట్ అవుతున్నా వాళ్ళు ఓపిక పడుతున్నారు. కానీ మనం మేఘాల మీద కట్టేసినాం కదా. కాళేశ్వరం లాంటి ఒక ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తున్నామన్న ఒక క్రెడిట్ కోసం ప్రాకులాడారు తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నాణ్యత ఏంటి, నాణ్యతలో కట్టకపోతే భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రమాదాలు ఏంటి, ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా ఎట్లా మారబోతుంది, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఏమవుతాయి, తెస్తున్నటువంటి 97,000 కోట్ల రూపాయల అప్పు ఇప్పటికి తెచ్చామండి. అదొక చర్చ. రైట్ దేవిప్రసాద్, అంటే ప్రాజెక్టు నాణ్యత మీద నుంచే ప్రధానంగా విచారణ స్టార్ట్ కాబోతుంది. నాణ్యత మీద మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డలో అన్నారు. ప్లీజ్ వెంకట్ గారు, ఇప్పుడు నాణ్యతకు సంబంధించినటువంటి అంశం మీద మొన్న బహుశా ఎన్నికల ముందు కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తే నేషనల్ కు సంబంధించినటువంటి వాళ్ళు నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చూసిపోయినారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ఉండేటువంటి కొన్ని విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు వాటికి సమాధానం ఇచ్చారు. 4 పిల్లర్లు 3 పిల్లర్లకు సంబంధించినటువంటి ఉంది. దాని కింద మొత్తంగా కూడా వాటి ఫౌండేషన్ వరకు పోయి చూడాలి. అవన్నీ ఏమో టెక్నికాలిటీకి సంబంధించినటువంటి అంశాలు. మొత్తంగా కూడా 8 బ్లాకులు ఉంటే ఓన్లీ ఒక బ్లాక్ 7 లోనే ఈ తతంగం మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి మేడిగడ్డ బ్యారేజ్ లా. ఒక 7 బ్లాక్ లోనే ఈ పిల్లర్స్ కు సంబంధించినటువంటి అంశం ఈ 3 పిల్లర్లో 4 పిల్లర్లో అది సరే సబ్జెక్ట్ టు ది కరెక్షన్. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏ కుంగిపోయినటువంటి విషయం మీద డెఫినెట్ గా ఎలా ఎల్ఎన్టీఆ నిర్మాణంగా పరమైనటువంటి లోపాలున్నా, నాణ్యత పరమైనటువంటి లోపాలున్నా డెఫినెట్ గా కన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎల్ఎన్టీ సంబంధం చేతులు ఎత్తేసారే, ప్రభుత్వం లేఖ రాస్తే అదే ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది కదండి. అట్లా ఎత్తేయడానికి ఉండదు వెంకట్ గారు. ఇట్లా పత్రికలలో వచ్చే వార్తల మీద కాదు, ఈఎన్సీ కాదు ప్రెస్ మీట్ పెట్టి ఇగో చేతులు ఎత్తేసింది అని చెప్తే వాళ్ళ మీద టెక్నికల్ గా సాంకేతిక పరంగా కోర్టులు తెలుస్తాయండి. ఇవన్నీ కూడా పరిశీలించాలి. నోటికి మాట్లాడితే కుదరదు. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఒకవేళ వాళ్ళు ఎత్తేసారు అనుకో, ప్రభుత్వం ఏం చేయాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, భవిష్యత్ అవసరాలకు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తావు? ఎత్తిపోయడం వల్ల రైతులకు నీళ్ళు ఇవ్వడం వల్ల మొత్తం మా తెలంగాణ అంతా ఏదో దోచుకుంటున్నారని చెప్పేటువంటి మాటలకి రేపు రైతాంగానికి నీళ్ళు ఇస్తారా ఇవ్వరా? ఇవన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఎలా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావచ్చు, రేపు దాని కింద అనేక పోయినాయి. ఇలా ఇంకొక ప్రశ్న కూడా చాలా ఉత్పన్నం అవుతా ఉంది వెంకట్ గారు. ఇలా మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, లేకుంటే డిండి ప్రాజెక్ట్ కావచ్చు, లేకుంటే పులిచింతల కావచ్చు,
వీటి కింద తీసుకున్నటువంటి ల్యాండ్స్ కి చాలా తక్కువ కంపెన్సేషన్ ఇచ్చారు. ఈ కంపెన్సేషన్ రైతులకు సంతృప్తికరంగా లేదు. ఈ కంపెన్సేషన్ డబుల్ చేయాలి, ట్రిపుల్ చేయాలని దగ్గర ధర్నాలు జరిగినాయి. రేపు రేవంత్ రెడ్డి గారు ఈ కోల్పోయినటువంటి ప్రాజెక్టు నిర్వాసితులకు అందరికీ డెఫినెట్ గా ట్రిపుల్ రేట్ ఇస్తారా ఇవ్వరా? కోదండరామ్ గారే నాయకత్వం వహించి మల్లన్న సాగర్ దగ్గర మొన్న ధర్నాలు చేసి కాదండి, మీరు ప్రాజెక్ట్ కడితే వారెందుకు ఇస్తారండి? కోదండరామ్ గారి మీద మాకు విశ్వాసం ఉంది. నేను అవినీతి గురించి అక్రమం గురించి మాట్లాడాను, కానీ ప్రాజెక్ట్ లో నాణ్యత లోపాలు ఉన్నాయా లేవా? కంపెన్సేషన్ గురించి విషయం చెప్తున్నా. రేపు నేను వెంకట్ గారు నేనేమంటున్నా, అవినీతి ఇప్పుడు ఎవ్వరమైనా అవినీతి జరిగితే డెఫినెట్ గా అవినీతిని వెలికి తీయాలి, ఆ పందికొక్కుల్ని బయట పెట్టాలి. మేము అందులో నేను ఆ జోలికి పోను ఎక్స్పర్ట్ కాదు, మనం తేల్చలేం. కానీ అవినీతి అక్రమాల గురించి కాస్త పక్కన పెట్టండి, దేవప్రసాద్ కాస్త పక్కన పెట్టండి. కానీ ప్రాజెక్టులో నాణ్యత లోపాలు ఉన్నాయా లేవా ఒక్క మాటలో? ఇప్పుడు వెంకట గారు నాణ్యత లోపాలు ఉన్నవా లేవా నేను ఎట్లా చెప్పగలుగుతా? ఇప్పుడు నాణ్యత లోపాలు ఇందులో ప్యానల్లో ఉన్న ఎవరు చెప్పలేము. పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు క్వాలిటీ కంట్రోల్ ఎవరు పనిచేయలేదు. రేపు క్వాలిటీ కంట్రోల్ వచ్చి అసలు డెన్సిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ బాంబులు పెట్టి పేల్చారా అండి? ఆ 3 దేవప్రసాద్ మీతో కిషోర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం కిషోర్ గారు ప్లీజ్, ఒక్క సెకండ్. దేవప్రసాద్ గారు నాణ్యత లోపం కాకపోతే దేవప్రసాద్ ఒక్క సెకండ్. పిల్లర్ల కింద ఏమైనా బాంబులు పెట్టి పేలిస్తే అవి కృంగిపోయాయా, నిరలు వాసాయా? దాన్ని నాణ్యత లోపం అనడానికి కూడా ఇదవుతే ఫీల్ అవుతే ఎట్లా అండి? నాణ్యత లోపం కాకపోతే ఇంకేమైంది? ఎవరైనా ఏదైనా తీసుకొచ్చి బుద్ధిని రాదాన్ని చెప్పండి. ఏదో ఒకటి పెద్ద హెవీ మెషినరీ తీసుకొచ్చి దాన్ని కూలగొట్టేటట్టు చేసి కదా. అంటే అది అట్లా నిలబడి ఉంటుందనే కడతాం కదా కొన్ని దశాబ్దాల పాటు. అది మన డిజైన్ ప్రకారమే మరి 3 ఏళ్లలో 4-5 పిల్లలు కుంగేటట్టే కట్టాము అని అంటున్నారా ఈరోజు? అది డిజైన్ ప్రకారమే అంటున్నారా? కాదు కదా. సో నాణ్యత లోపం అనే దానికన్నా మినిమం ఒప్పుకోవాలండి. ఇప్పుడు అవినీతి జరిగింది లేదు అని అంటే సరే, దాని మీద ఒప్పుకోవాలి. నాణ్యత లోపాలు ఉన్నాయి. నేషనల్ డ్యామ్ mode of the failure of other blocks resulting in a similar mode of ఇది మీకు ఈ 3-4 ఈ ఒక్క బ్లాక్ ఏదో అన్నారు కదా, చాలా ఉంది, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ వారు వచ్చేసి అండ్ దేవప్రసాద్ గారు కూడా ఏమంటున్నారు తెలుసా? వచ్చేసరికి మళ్ళీ నీళ్లు స్టోర్ చేయాలంటే ధనాధన 3 పిల్లర్లు కట్టేసి సరే అండి కడతాము, నింపుతాము, మళ్ళీ ఇంకొక దగ్గర కృంగింది అనుకోండి, ఈసారి మనం అసలు గమనించలేకపోతే నిజంగానే అసలు కొట్టుకుపోయింది అనుకోండి, ప్రాణ నష్టం ధన నష్టం జరుగుతుందా లేదా? అవన్నీ అందుకనే నేను ఏమంటున్నానంటే మరి చిన్నది చేసి అయిపోతుంది అన్నట్టు. కిషోర్ గారు కొంచెం ఈ రోజు అవన్నీ లేకుండా 3 పిల్లర్లు కట్టేస్తాము, ఇంత లోపల జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము అంటున్నారు. వారు అంతకుముందు చెప్పిన ఒక్క మాట మీద నిలబడట్లేరు కాంగ్రెస్ వారు. ఇంతకుముందు దేవప్రసాద్ గారు దిలీప్ చేయండి ఒక్క మాటలో, తెలంగాణకు వరప్రదాని కాళేశ్వరం బీఆర్ఎస్ స్టాండ్ తీసుకున్నారండి. టెక్నికల్ గా వాళ్ళు చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? దానికి మొమాటం ఏముంది? అది ఖచ్చితంగా వాళ్ళే చెప్పారు, నిర్ధారించి నిర్మాణం జరిగింది, దానివల్ల మనం ఫలితాలు అనుభవించాం. అది జరిగాయి కదా. దిలీప్ గారు ఒక్క మాటలో చెప్పండి, మీరు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణకు వరప్రదాని కాళేశ్వరం అంటారు. రైట్, కాళేశ్వరం భవితవ్యం ఏమిటి? ఇందాక చేసి అడిగినట్టు ఒక్క మాటలో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మార్వెల్ అన్నారు.
దాని అవసరం మనకి ఇప్పటివరకు 10 ఏళ్ల నుంచి ఇన్సిస్టెంట్ రైన్స్ పడడం వల్ల రాలే. ఓ 10 ఏళ్లకు 15 ఏళ్లకు కరువు వస్తే అప్పుడు లిఫ్ట్ చేస్తే మరి ఎవరికైనా ఉపయోగపడుతుంది. కానీ మొన్న అంతకుముందు ఏఎన్సీ ఏం చెప్పాడు, నిన్నటి ఏఎన్సీ మాత్రం ప్రెసెంట్ గా ఉన్న ఏఎన్సీ ఏమన్నాడు, స్టెబిలైజేషన్ కి ఉపయోగపడే అదనంగా ఇచ్చిన ఆయకట్టు ఓన్లీ 1 lakh అన్నాడు. సో దానికి ఇంత ఖర్చు పెట్టాలా అనేది ఒక డిబేటబుల్ పాయింట్ కదా. సో ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఈ అంశాలని భవిష్యత్ ఆయకట్టు ఉంది, మొత్తం వర్క్స్ కంప్లీట్ అయితే డెఫినెట్ గా మనం అనుకున్నటువంటి ఆయకట్టు లక్ష్యానికి చేస్తామని ఇంజనీర్లు చెప్పిందే కదా, మనం చెప్పింది కాదు కదా. విచారణ ఏ దిశగా కొనసాగాలి ప్లీజ్ అండి, విచారణ ఏ దిశగా కొనసాగాలి? భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆయకట్టు బీజేపీ అంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ వల్ల కాలేదు. కిషన్ రెడ్డి గారు మీ వల్ల కాలేదు. ఫ్యూచర్ లో వన్ వర్డ్ ఆన్సర్ పార్టీలుగా చేసుకున్నటువంటి ఆరోపణల్ని ప్రభుత్వాలుగా కప్పిపు